ఆ మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేటప్పుడు బలమైన గాలివలే విభాగించబడిన నాలుకలుగా అగ్ని స్వరూపుడుగా పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి దిగి వచ్చినట్లుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతాను. అందరూ స్వరమెత్తి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 3వ వచనం చూపించుతాము. 3వ వచనం నాతో కలిసి చెప్పండి. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. అందరి మీద వ్రాలేడా? కొంతమంది మీద వ్రాలేడా? అక్కడ 120 మంది ఉన్నారు. ఒక్కొక్కరి మీద వ్రాలగా 4వ వచనం ప్రారంభంలో అంటాడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై నానా విధమైన భాషలతో వారు శక్తి కొలది మాట్లాడసాగిరి అని రాసింది. క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. సహజంగా పరిశుద్ధాత్మ అన్నా, పెంతుకోస్తు అనుభవం అన్నా, భాషలు మాట్లాడటం అన్నా క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ఒక ముద్ర ఏంటంటే అది పెంతుకోస్తోళ్ళకి చెందిందండి, అది మాకు చెందింది కాదండి. పరిశుద్ధాత్మ అన్నా, వరాలన్నా, భాషలన్నా ఇది పరిశుద్ధాత్మ సంఘానికి చెందిందని పరిశుద్ధాత్మను కొన్ని సంఘాలకు మాత్రమే ఆపాదిస్తారు. క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన ఒక మర్మయుక్తమైన సత్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తోళ్ళ స్వాస్థ్యం కాదు, ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యమై ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తన ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తప్పకుండా పొందుకునేవాడై ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కొందరి మీదే వ్రాలేడు అని లేదు, ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అని రాస్తుంది. అమ్మా, అయ్యా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని అడుగు. దేవా, నేను మీ ఆత్మ చేత నింపబడాలి. ఆ భాషల వరం ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ చేత నింపబడే ఆ కృప ఎలా ఉంటుందో, ఆ ఆత్మ తాకిడి నేను అనుభవించాలని నువ్వు ఆశపడితే చాలు. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, అడుగు ప్రతి వారికి నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించేవాడు. ఎవరికి ఇచ్చేవాడు? ఆశగొన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు విశేషంగా అడుగు ప్రతి వారికి తన ఆత్మని ఇస్తాడు. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ? ఇంకొకసారి చెప్తాను ఈ మాట. క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి 3 బాప్తిస్మాలు ఉండాలి. నంబర్ 1 నీటి బాప్తిస్మం, నంబర్ 2 ఆత్మ బాప్తిస్మం, నంబర్ 4 అగ్ని బాప్తిస్మం. డెఫినెట్గా మీలో 90% పైగా నీటి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ గాడ్. అయితే సంఘం నీటి బాప్తిస్మంతో ఆగకూడదు. నీటి బాప్తిస్మాన్ని పొందిన క్రైస్తవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మ? మీకు అర్థం కావాలంటే ఒక్క మాట చెప్తాను. సెకండ్ సెషన్లో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె వచ్చాడు. రెండవది అగ్ని నాలుకల వలె ఆ ప్రజల మీద కుమ్మరించబడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు గాలి వలె వచ్చాడు? మీకు తెలుసు కదా, మనిషి గాలి పీల్చుకోకుండా నిమిషం కూడా బ్రతకలేడు.
ఒక మనిషి బ్రతకాలి అంటే ప్రతి క్షణం గాలి పీల్చుకుంటేనే మనిషి బ్రతకగలుగుతాడు. శారీరకంగా బ్రతకటానికి గాలి కావాలి, ఆత్మీయంగా నువ్వు బ్రతకటానికి పరిశుద్ధాత్మ గాలి నీకు కావాలి. పరిశుద్ధాత్మ గాలి నీకుంటేనే నువ్వు దేవుని కొరకు బ్రతకగలవు, దేవునిలో నువ్వు నిలవబడగలవు. మీకు తెలుసు కదా, దేవుడు ఆదామును నేలమట్టితో చేశాడు. నేలమట్టితో చేసినప్పుడు ఆదాముకు ఆకారం ఏర్పడింది. కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, నాలుగుంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి కానీ కళ్ళున్నాయి కానీ చూడట్లా, చెవులున్నాయి కానీ వినట్లా. విగ్రహం ఎలాగో మట్టి ముద్దతో చేయబడిన ఆదాము అలాగే. నా మాట మీకు అర్థమైందా? విగ్రహం ఎలాగో మట్టి ముద్దతో చేయబడిన ఆదాము అలాగే. మట్టి ముద్దతో చేయబడిన ఆదాములో నాసిక రంధ్రాలలో దేవుడు అని జీవవాయువు ఊదాడట. జీవవాయువు ఊదిన తోటనే ఆదాము జీవించే ఆత్మ అయ్యాడు. ఏం జరిగింది ఇప్పుడు? అంతకు మునుపు చూడని కళ్ళు ఇప్పుడు చూడటం ప్రారంభించాయి. అంతకు మునుపు వినని చెవులు ఇప్పుడు వినటం ప్రారంభించాయి. అంతకు మునుపు మాట్లాడని నోరు ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించింది. అంతకు మునుపు పని చేయని చేతులు ఇప్పుడు పని చేయటం ప్రారంభించాయి. అంతకు మునుపు నడవని కాళ్ళు ఇప్పుడు నడవటం ప్రారంభించాయి. దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నీకు లేకపోతే వాక్యం చదవాలనే ఆశ నీకు ఉంటుంది, కానీ చదవలేవు. అదే ఆత్మశక్తి నీలో ఉంటే వాక్యం చదివేటట్లుగా జీవించే ఆత్మగా ఆత్మదేవుడు నేను మార్చటం ప్రారంభిస్తాడు. ప్రార్థించాలి అనుకుంటావు, ప్రార్థించలేకపోతావు. అదే ఆత్మశక్తి నేను దర్శిస్తే హృదయమారా ప్రభు సన్నిధిలో పాడతావు, హృదయమారా ప్రార్థన చేస్తావు. నీ చేతులు దేవుని పని చేస్తాయి, నీ కాళ్ళు దేవుని కొరకు నడిచే కాళ్ళుగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ పొందుకున్నవాడు దేవుని కొరకు జీవించేవాడిగా మార్చబడతాడు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమెన్. మనిషి శారీరకంగా బ్రతకాలంటే ప్రతి క్షణం ఏం పిలవాలి? పెద్దగా చెప్పండి. అందుకని మేడగదిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చారు? గాలిలా ఎందుకు వచ్చారో తెలుసా? బాబో, ఈ దినం నుండి మీరు దేవుని కొరకు బ్రతకాలంటే ప్రతి క్షణం పరిశుద్ధాత్మ గాలిని మీరు అనుభవిస్తూ ఉండండి. ఆ ఆత్మదేవుడు మీరు దేవుని కొరకు జీవించేటట్లుగా మీకు జీవాన్ని పోస్తుంది. అయిలరా, మన విన్న బోధలను బట్టి పరిశుద్ధాత్మను ఎవరికో పరిశుద్ధాత్మను ఏదో కొన్ని సంఘాలకు మనం ఆపాదించొద్దు. ఏంటండి చప్పట్లు, ఏంటండి ఎల్లరి, ఏంటండి ఈ కేకలు, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. బిడ్డలారా గమనించండి, అల్లరి వేరు, ఆనందం వేరు. అల్లరి అని దేన్ని అంటారు? కారణం లేకుండా కేకలేస్తే దాన్ని అల్లరి అంటారు. ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, మీ అబ్బాయే సివిల్స్ రాశాడు, రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరో మీ దగ్గరకు వచ్చి చెప్పారు, అక్క మీ అమ్మాయి సివిల్స్ రాసింది కదా, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిందట అక్క అని చెప్పారు అనుకోండి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిందన్న వార్త వినటంతో ఏం చేస్తారు చెప్పండి? గంతు లేకుండా అని అంటారా? అనరుగా. ఆ వార్త వినటంతో గంతులేయటం ప్రారంభిస్తారు. రైట్ దేవా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటట్టు సహాయం చేసావు, అలాగే మెయిన్స్లో ఇంటర్వ్యూలో కూడా మా అమ్మాయి క్వాలిఫై కావాలి, సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అన్నావు. నిజంగా నువ్వు ప్రార్థన చేసినట్లుగానే మెయిన్స్ క్వాలిఫై అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది, క్వాలిఫై అయింది, కలెక్టర్గా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. కలెక్టర్గా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందన్న వార్త ఎవరో నీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చి చెప్పారు, అమ్మ మీ అమ్మాయి కలెక్టర్ అయిందమ్మా, మీ అమ్మాయి కలెక్టర్ ఉద్యోగం వచ్చిందమ్మా. ఆ వార్త వినటంతో ఏం చేస్తారు? గడ్డం కింద చేయి పెట్టుకొని, అవునా అయితే అయిందిలే ఏం చేద్దాం అని అంటారా? ఆ వార్త వినటంతో ఏం చేస్తారు? అలాంటి వార్త మీ చెవులకు దేవుడు వినబడజేయునుగాక. మోహన్ రావు గారు చూడండి, రైట్. ఆ వార్త వినటంతో ఏం చేస్తారు చెప్పండి? గంతులేయటం ప్రారంభిస్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏ విమల ఏంటో మీకు అలా సైలెంట్గా ఉండాలి తెలియదా
అని అన్నారనుకోండి, మీరు అంటారు ఇది అల్లరి కాదు, ఆనందం ఆనందం ఆనందం. అందుకని పౌలు గారు అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అంటాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టడం అల్లరి అనకూడదు. దేవుని సన్నిధిలో ఆనందంతో కేకలు వేయటం, కేరింతలు కొడటం అల్లరి అనకూడదు. దేవుని ఆత్మ మనలను పురికొల్పిన కొలది దేవుని సన్నిధిలో ఆనందించటం. అంటాడు కదా, యెహోవా యందు ఆనందించటం వలన మాకు బలము కలుగుచున్నది అంటాడు. ముగిస్తున్నా, ఇప్పుడు అసలు విషయానికి వెళ్తాను. పెంతుకోస్తు పరిశుద్ధాత్మ పెంతుకోస్తు సంఘాల స్వాస్థ్యం కాదు, ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినారు అని లేఖనాల్లో రాయబడినట్లుగా ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, బాప్టిస్ట్, ఆర్సిఎం చర్చెస్ మొదలుకొని పెంతుకోస్తు చర్చెస్ వరకు ప్రతి సంఘం మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆత్మదేవుడు గాలిలాగా ఎందుకు వచ్చాడు? సెకండ్ సెషన్లో 5 విషయాలు చెప్పాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు విభాగించబడిన నాలుకల వలె అగ్ని జ్వాలలుగా ఒక్కొక్కరి మీదకి దిగాడు. ఎందుకు ఆత్మదేవుడు అగ్ని జ్వాలలుగా దిగాడు? ఎందుకు ఆత్మదేవుడు మరలోనికి రావాలి? అగ్నికున్న మొదటి నైజం ఏంటంటే శుద్ధి చేస్తుంది, చెత్తను కాల్చివేస్తుంది. చెత్తను కాల్చివేయగలిగే శక్తి కేవలం అగ్నిలో మాత్రమే ఉంది. ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. బంగారంలో ఉన్న మస్తు పోవాలంటే ఏం చేయాలి? వెండిలో ఉన్న మస్తు పోవాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా అగ్నిలో వేసి కాల్చాలి. అగ్నికున్న నైజం మస్తును, మలినాన్ని, చెత్తను కాల్చివేసి ఒక వస్తువును శుద్ధ సువర్ణంగా, శుద్ధంగా చేయగలిగే శక్తి అగ్నిలో ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య మరి మేడగది మీద 11 మంది అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు చెత్త. దేవుని నమ్ముకున్న బిడ్డలు 120 మంది ఉన్నారు కదా, వాళ్ళు చెత్త కాదు, కానీ చెత్త లాంటి కొన్ని గుణాలు వాళ్ళలో ఉన్నాయి. మంచోళ్ళే. మంచితనం ఉంది అనేది ఎంత వాస్తవమో, ఆ మంచితనంతో పాటు కొన్ని చెత్త స్వభావాలు ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. గమనించండి, కొంత మంచితనం వాక్యం ద్వారా పొందుకున్నారు. అయితే ఆ మిగిలి ఉన్న కొంచెం చెత్తను కాల్చివేయటానికే మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఆమె. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చారు? అగ్నిస్వరూపుడిగా వచ్చాడా లేదా? పెద్దగా చెప్పాలా? అగ్నిస్వరూపుడిగా రాలేదా? రాలా. యేసయ్య మీదకేమో పావురు స్వరూపంతో వచ్చారు, మేడగది మీదకేమో. యేసయ్య మీదకి అగ్ని స్వరూపుడిగా ఎందుకు దిగి రాలేదో తెలుసా? యేసుక్రీస్తు వారిలో ఏ చెత్త లేదు గనుక. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడినవాడు. ఆయన చూపులో చెత్తలేదు, ఆయన మాటలో చెత్తలేదు, ఆయన నడక పడక ఎక్కడ చెత్తలేదు కనుక ఆయన మీదకి పావురపు ఆకారంలోకి వచ్చాడు. కానీ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి మంచోళ్ళే, కానీ కొంచెం చెత్త ఉంది. ఏమనుకోకండి, మీరు కూడా చాలా మంచోళ్ళమ్మా, చాలా మంచోళ్ళు అనేది ఎంత వాస్తవమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరే పూర్తి చేసుకోండి. అంత చెత్త లేదు, ఎంతో కొంత చెత్త ఉంది అనేది కూడా అంతే వాస్తవం. మీలో ఎవరైనా లేదయ్య గారు నా దగ్గర చెత్తే లేదు, యేసు ప్రభు వారికి నేను స్వయానా తమ్ముణ్ణి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి, పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్ లేపిస్తా. సరే, చేయి ఎత్తలేదు కదా, ఉందయ్య గారు ఎంతో కొంత చెత్త ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అడగాల్సిన అవసరంలా. చివరికి నాతో సహా నేనేమన్నా దేవుడినా? నేనేమన్నా దేవదూతనా? అయ్యలారా, మనలో ఉన్న చిన్న చిన్న చెత్తను కూడా కాల్చివేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతకీ శిష్యుల్లో ఉన్న చెత్త 1-2 మాటలు చెప్తాను.
యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడిన తర్వాత చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం, 22వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి, తమలో ఎవరు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా ఏం పుట్టిందంట? చెప్పాలి. ఏం పుట్టిందట? ఏ విషయంలో? మనలో ఎవడు గొప్పవాడో అనే తర్కం పుట్టిందట. అసలు ఇదే మాయదారి పుండాలకి యేసుప్రభు ఉన్నాడు కదా, అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆ పెద్ద ఆయన అట్లా ఉంచుకొని మనలో గొప్పవాడు ఎవరో అనే తర్కం పుట్టిందట. ఒకరోజు ఆ ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఇంట్లో నుంచి పని అమ్మాయి వచ్చింది. అమ్మా, ఈ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో కొంచెం పిలవండి అమ్మా అని చెప్పారట. ఆ పని అమ్మాయి లోపలికి వచ్చింది. పావుగంట అయినా రాలా. మళ్ళీ ఈ అబ్బాయి తలుపు తట్టాడు. పావుగంట తర్వాత ఆ అమ్మాయే వచ్చిందట. ఏ అమ్మ, ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే పంపించమని పిలవమని చెప్పే కదా, మరలా నువ్వే వచ్చావు, నీ మొహమే చూస్తున్నాను అంటే ఆవిడ అందట, మా అమ్మగారు అయ్యగారు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో తెలుసుకునే కార్యక్రమంలో ఉన్నారులేండి అన్నాడు. ఇంట్లో గొడవలకు కారణం ఏంటి? ఇంట్లో వివాదాలకు కారణం ఏంటి? సంఘాల్లో వివాదాలకు కారణం ఏంటి? సంఘాల్లో గొడవలకు కారణం ఏంటి? ఉద్యోగ స్థలాల్లో వివాదాలకు కారణం ఏంటి? నా మాట నెగ్గాలంటే అనండి కొంచెం గట్టిగా, నా పెత్తనం నడవాలంటే పెద్దగా చెప్పండి సార్. నేను గెలవాలంటే సంఘాల్లోనైనా కుటుంబాల్లోనైనా నా పెత్తనం గెలవాలంటే నా పెత్తనం గెలవాలి. ఈ తర్కం బయలుదేరిందట. తర్కం అంతటితో ఆపిందా? 22వ అధ్యాయం 24వ వచనానికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? లూకా సువార్త, తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. తర్కం ఎక్కడికి వెళ్ళింది? వినపడలేదమ్మా. తర్కం ఎక్కడి దాకా వెళ్ళింది? తర్కం అంటే ఏంటి? వాదించుకోవటం. వివాదం అంటే కొంచెం పెద్దగా చెప్పండి సార్. తర్కం ఎక్కడి దాకా వెళ్ళింది? కాలర పట్టుకొని, ఎరా నువ్వెట్టా గొప్పోడు అవుతారా, నిన్న కాక మొన్న కొత్తగా చర్చికి వచ్చినోడివి. నేను ఎవరిని? 1947 నుంచి జెర్మియానతో ఉన్నా. అప్పటికి నేను పుట్టల. విన్నారా? చర్చి స్టార్టింగ్ నుంచి నేనున్నా. నువ్వు నిన్నగాక మొన్న కొత్తగా వచ్చి అన్నిటికీ నువ్వు ముందు వెళ్తానంటావేంటి? కొత్తగా వచ్చినోడు అట్టాగే ఉండో. ఎవరు? నేను సీనియర్ మోస్ట్. చర్చెస్లో కూడా ఇదే వివాదాలు. గమనించండి, అక్కడేమో తర్కం, ఇక్కడేమో వివాదం. యేసు ప్రభు ఉన్న దినాల్లోనే వాళ్ళంత కొట్లాడుకున్నారు అంటే, నా వైపు చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఉన్నారా లేరా? 22వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఉన్నారా లేదా? 23వ అధ్యాయానికి వచ్చరికి సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. యేసు ప్రభు ఉన్నప్పుడే కొట్లాడుకున్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు యేసు ప్రభు లేని, నా వైపు చూడాలా, యేసు ప్రభు ఉన్నప్పుడే కొట్లాడుకున్న ఈ వ్యక్తులు యేసు ప్రభు లేనప్పుడు ఏం చేయాలి? కత్తి తీసుకొని ఒకరినొకడు పొడుచుకుని వాళ్ళే చంపుకోవాలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత వాళ్ళల్లో వివాదాలు లేవు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? వారు ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక భావం కలిగి ఒకే ఇంటి వారిగా కట్టబడుతూ వచ్చారట. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళలో ఉన్న ద్వేషాన్ని కాల్చేసిందేది? నేను గొప్ప అని అహాన్ని కాల్చేసిందేది? వాళ్ళలో ఉన్న తొందరపాటుతనాన్ని కాల్చేసిందేది? దేవుని వాక్యం వింటున్న అయ్యలారా, నీలో ఏ చెత్త ఉందో, ఒకవేళ సినిమాలు చూసే చెత్త నీలో ఉందా? సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ స్టేటస్లు చూసే చెత్త నీలో ఉందా? డబుల్ మీనింగ్లు మాట్లాడే ఆ మాటలు వినే చెత్త నీలో ఉందా? ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ చెత్త నీలో ఉందో నాకు తెలియదు. ఒకవేళ ఎవరికి తెలియకుండా రహస్యంగా స్మోకర్వేమో, రహస్యంగా డ్రింకర్వేమో, ఓ తెలియని గర్వం, అహంభావం, నా మాటే నెగ్గాలి, నోటి మాటలతో చెప్పలేనంత కోపం, మొండిపట్టు, పంతం, గయ్యాలితనం, తొందరపాటుతనం నీలో ఏ చెత్త ఉందో నాకు తెలియదు. విశ్వసించు,
హృదయమారా నోరు తెరిచి, దేవా నీ ఆత్మను నాలో కుమ్మరించని నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వరూపుడిగా నిన్ను దర్శించి నీలో ఉన్న ప్రతి చెత్తను ఆయన కాల్చివేయునుగాక, శుద్ధ సువర్ణంగా దేవుడు మార్చునుగాక. నంబర్ 1, అగ్ని స్వరూపుడిగా ఆయన దిగి రావటానికి అగ్ని శుద్ధి చేస్తుంది, చెత్తను కాల్చివేస్తుంది. రెండో మాట, ఇప్పుడు నిప్పులు కొలిముంది. ఆ అగ్ని మంటల్లో నల్లగా ఉన్న బొగ్గునేసాం. ఆ నల్లగా ఉన్న బొగ్గును నిప్పు కణములు వేస్తే ఒక అర్ధగంట లేదా ఒక 10 నిమిషాల తర్వాత కాలి నల్లటి బొగ్గు ఏమైపోద్ది? వినపడలా ఎర్రగా మారిపోద్ది. అగ్ని ఎలా ఉంటుంది? అగ్నిలో ఏ వస్తువును వేసినా ఆ వస్తువును తన పోలికలోకి మార్చుకుంటుంది. నా మాట అర్థమైందయ్యా? అగ్నిలో ఏ వస్తువును వేసినా నల్లటి బొగ్గును నువ్వు అగ్నిలో వేయిగాక, ఆ అగ్నిలో కాలుతూ కొద్దిసేపటి తర్వాత ఆ నల్లటి బొగ్గు ఎర్రటి నిప్పు కణంలాగా మారిపోదు. ఇంకెక్కువగా కాలిస్తే గట్టిగా ఉన్న బొగ్గు ద్రావకంలాగా మారిపోద్ది, ఎర్రగా మారిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే ఆ వ్యక్తిలో ప్రవేశించిన పరిశుద్ధాత్మ దేవుడు లోపట పనిచేసి దేవుడు ఎట్టివాడో ఆత్మదేవుడు నిన్ను కూడా అట్టివాడిగా మారుస్తాడు. అవునా? బైబిల్లో ఎక్కడైనా దీనికి ఆధారం ఉందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. థ్యాంక్ యూ మా. రైట్, నాతో కలిసి చెప్పండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి స్వరమెత్తాలి, అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికనే మార్చబడుచున్నాము. చివరిసారి, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికలోకి? అది థ్యాంక్ యూ. ఏ పోలికలోకి? దేవుని పోలికలోకి ఈ మట్టి మనిషిని మార్చేది ఎవరు? దేవుని పోలికలోకి శరీరపు కోరికలు కలిగిన ఈ వ్యక్తిని మార్చేది ఎవరు? కోపిష్టితనం కలిగిన ఈ వ్యక్తిని దేవునిలాగా శాంతమూర్తిగా ఈ మట్టి మనిషిని మార్చేదెవరు? ఈ మట్టి మనిషిని దేవుని పోలికలోకి మార్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అందుకని అంటాడు పౌలు గారు, ప్రభువుకు ఆత్మ చేత, నోటి తెరవాలి, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోకి మనం మార్చబడుతున్నాం. అమలరా ఐలరా, ప్రతి క్షణం నువ్వు పరిశుద్ధాత్మను అనుభవించాలి. ఎగైన్ ఇక్కడ ఒక మాట, తమాషా మాట. పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే పాటలు పాడేటప్పుడు పొందుకునేది కాదు, పాటలు పాడేటప్పుడు ఎగిరేది కాదు. ఆదివారం దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని స్తుతించేటప్పుడు భాషలతో మాట్లాడేది మాత్రమే కాదు. మిమ్మల్ని అడుగుతా, గాలి ఎప్పుడెప్పుడు పీల్చుకుంటాం? ఆదివారం పాటలు పాడేటప్పుడు పీల్చుకుంటావా లేదా? ఆదివారం పీల్చుకుని అంతటితో ఆగిపోతాం కదా. గాలి ప్రతి క్షణం పీల్చుకుంటున్నట్లుగానే పరిశుద్ధాత్మను ప్రతి క్షణం మనం అనుభవించే వ్యక్తులుగా ఉండాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. సహజంగా మన పెంతుకోస్తాళ్ళల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఏంటో తెలుసా, ప్రజల మీదకి ఆత్మ వచ్చేది స్పీడ్గా డ్రమ్ కొట్టినప్పుడే, ప్రజల మీదకి ఆత్మ వచ్చేది వాయిద్యాలు వాయించినప్పుడే, ప్రజల మీద ఆత్మ వచ్చేది స్పీడ్గా పాట పాడినప్పుడే. పాట పాడేటప్పుడు దేవుని ఆత్మ రాదా? వస్తుంది, లేఖనం దానికి ఆధారం. వాయిద్యాలు వాయించేటప్పుడే ఆత్మ వస్తుందా? వాయిద్యాలు వాయించేటప్పుడు ఆత్మ దిగి వచ్చినట్లుగా లేఖనాలలో ఆధారం ఉంది. అప్పుడు మాత్రమే ఆత్మ వచ్చిందంటే ఆ ఆత్మను గురించి ఆలోచించాలి. అప్పుడు దిగి వచ్చిన ఆత్మను ప్రతి క్షణం మనం అనుభవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నీకు ఉన్న సంబంధం ఆదివారం 4 గోడలకు పరిమితం చేయకో, ఆదివారం పాటలు పాడేటప్పుడు పరిమితం చేయకో. గాలి ప్రతి క్షణం పీల్చుకుంటున్నట్లుగా పరిశుద్ధాత్మను కూడా
ప్రతి క్షణం మనం అనుభవించేవారిగా ఉందుముగాక. ఇంతకీ పరిశుద్ధాత్మ అగ్నిస్వరూపుడు మనలోనికి వచ్చి మనలో చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసా? మనలను ఆయన పోలికలోనికి మారుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ పోలికలోకి, ఎలా మారుస్తాడో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు మనకు పెరుగు కావాలి, పెరుగు కావాలి. ఆ పాల లోపల తోడు చొక్కేసామనుకోండి, తోడంటే పెరిగే కదా, తోడంటే మజ్జిగే కదా. మజ్జిగ ఎక్కడి నుంచి వచ్చింది? పెరుగులో నుంచి వచ్చిందే కదా. కొంచెం పెరుగు చుక్క పాలల్లో వేసామనుకోండి, ఆ తోడు చుక్క పాలల్లోకి వెళ్ళి లోపల పనిచేస్తుంది. పనిచేసి ఒక 3 గంటల తర్వాత ఆ పాలు కాస్త పెరుగులాగా మారిపోతాయి. తోడు చుక్క లోపట పనిచేసి పాలను పెరుగుగా ఎలా మార్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ లోపట పనిచేసి నీలో ఉన్న మానుషిక స్వభావాలన్నిటిని తొలగించి నిన్ను దైవత్వం కలిగిన వాడిగా మార్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. నిజంగా ఆత్మ పొందిన వ్యక్తి నిజంగా అంత మారుతాడా అంటే, బైబిల్లో మనం ఎరిగిన ఒక ఆయన గూర్చి చెప్తా. పేతురు గారు అంటంతో టకామని ఇట్టే చెప్తాం. ఏమంటాం చెప్పండి? పేతురు గారు అంటంతో దుడుకు పేతురా, అపోస్తులుడు నేను పేతురు కదమ్మా. చూడండి ఏం చెప్పారో, దుడుకు పేతురు అన్నారు. మీ మాటకే నా ఓటు, నేను ఏకీభవిస్తాను. వాస్తవంగా ఆయన ప్రధాన అపోస్తులుడైతే మనం అపోస్తులుడు అనకుండా దుడుకు పేతురు అంటాం. అది ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ రాకమునుపు దుడుకోడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురయ్య సాత్వీకుడుగా మారిపోయాడు. పరిశుద్ధాత్మ రాకమునుపు పేతురేంటి? ఎవరో వచ్చి యేసు ప్రభువుని అలా బంధించబోతా ఉంటే ఏం చేశాడు పేతురు గారు? కత్తి తీసాడు, చెవులు దగ్గొట్టాడు. ఇదే పేతురు మనస్తత్వం చివరిదాకుంటే యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతివాడు మెడ తీసేస్తూ ఉండి వెళ్ళిపోయేవాడు. రక్షించడం దేవుడు ఎరుగు, రక్షకుడు కాస్త భక్షకుడు అయిపోయేవాడు. విన్నారా? అంత దుడుకుతనం కలిగిన పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎలా రూపాంతరం చెందాడో గలతీయులకు రాసిన పత్రిక చూడండి. అందరు మీ బైబిల్ తెరవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. అవసరమైన స్థలాల్లో నాతో కలిసి చెప్పండి. అయితే కేఫా, స్వరం ఎత్తాలి, అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుదీసి వేరైపోయాను. 13 తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునిరి గనుక, అంటే కేఫా ఏ వేషం వేసుకున్నాడు? కొంచెం పెద్దగా, మాయవేషము వేసుకునిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. 14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నా వైపు చూడండి. కేఫా అంటే ఎవరు అనుకున్నారు? పేతురు గారు. పేతురు గారికి సీమోన్ అనే పేతురు ఉంది, సీమోన్ అనే పేరు ఉంది, పేతురు అనే పేరు ఉంది, కేఫా అనే పేరు ఉంది. రైట్, 3 పేర్లు ఉన్నాయి. అయితే కేఫాను పౌలు వారు ఎదిరించాడట. ఎందుకు ఎదిరించాడో అక్కడ ఆ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. చిన్న బ్యాక్ 12వ వచనంలో అంటాడు, 11వ వచనానికి రా. రైట్, కేఫా
అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని అనండి మాట. ఎవరు ఎదిరించారట? పౌలు పేతురుని ఎదిరించాడట.